రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా సధుంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచారంలో ఉన్న బీసీవై పార్టీ అధినేతపై రామచంద్ర యాదవ్ పై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా సదుంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి పాల్పడ్డారు. ప్రచారం చేస్తూ ఉండగా దాడికి పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనాలు ధ్వంసం కాగా పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో గడిచిన 3 రోజులుగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ప్రతి పల్లెలో పర్యటిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన సదుం మండలంలో పర్యటిస్తున్నారు. సదుం మండలంలో పర్యటించేటటువంటి సందర్భంలో ముఖ్యంగా ఎర్రాతి వారి పల్లె అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం అయినటువంటి ఎర్రాతి వారి పల్లెకు ఆయన కాన్వాయ్ వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో పెద్ద సంఖ్యలో ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే వాహనాల మీద ఒక్కసారిగా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ దాడిలో ఆయన వాహనాలు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఆయనకు ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి బలగాలను ఆయనకి సెక్యూరిటీగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆ సెక్యూరిటీకి ఇచ్చినటువంటి ఆ వాహనాన్ని కూడా అక్కడికి వచ్చినటువంటి అల్లరి ముక్కలు దాడి చేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అనేక వాహనాలు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా రామచంద్ర యాదవ్ తో పాటు ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఈ ప్రచారం నిర్వహించడానికి వచ్చినటువంటి వాళ్ళంతా ఎవరైతే ఆయన అభిమానులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైపోయి అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనం రిజల్ట్స్ లో చూస్తున్నాం. భారీ ఎత్తున ఆయన వాహనాలు మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని వాహనాలని దాదాపుగా కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఒకనొక దశలో బోడి రామచంద్ర యాదవ్ పర్యటిస్తూ ఉన్నటువంటి ఏదైతే ఆయన ప్రచార రథం ఉందో దాని మీద కూడా దాడికి ప్రయత్నించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే 2 రోజుల క్రితం ఇదే రామచంద్ర యాదవ్ పర్యటన చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వాహన శ్రేణిలో ఉన్నటువంటి ఒక వాహనం మీద రాళ్లు విసిరి ఆ వాహనాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే అంత జరిగినా సరే అక్కడ ఉన్నటువంటి పోలీసులు రామచంద్ర యాదవ్ తో పాటు 11 మీద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక 3 మీద వాళ్ళ మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే రామచంద్ర యాదవ్ కు సంబంధించినటువంటి వాహనాల మీద దాడులకు తెగబడ్డం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ప్రస్తుతానికి దీని మీద ఒక ఉద్రిక్తత అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో రామచంద్ర యాదవ్ మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది, పుంగనూరు నియోజకవర్గంలో అరాచక శక్తులు పెట్టరేగిపోతూ ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరోపక్క మొన్నటి వరకు కూడా అంటే ఎన్నికల కోడ్ రాకముందు వరకు కూడా బోడి రామచంద్ర యాదవ్ ను పుంగనూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా బయటికి రానికుండా అడుగు బయట పెడితే ఆయన మీద కేసులు పెట్టినటువంటి ఆ సిచ్యువేషన్ మనం గతంలో చూసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో ఆయన పాల్గొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కావచ్చు, అందుకని వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు ఆయన్ని బయట తిరగనీయకుండా ఆయన మీద దాడులకు తెగబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో తాజాగా సదుం మండలంలో ఉన్నటువంటి ఎర్రాదివారి పల్లెకి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో విజువల్స్ లో చూస్తున్న వాహనాలు దాదాపుగా అన్ని కూడా ధ్వంసమైనటువంటి ఆ పరిస్థితి అయితే అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఒకనొక దశలో రామచంద్ర యాదవ్ మీద కూడా దాడికి తెగబడేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఎంత జరుగుతున్నా సరే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఈ ఘటనకి సంబంధించి ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి బోడి రామచంద్ర యాదవ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.
చిత్తూరు జిల్లా సదుంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పెదిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి పాల్పడ్డారు. ప్రచారం చేస్తూ ఉండగా పెదిరెడ్డి అనుచరులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో వాహనాలు ధ్వంసం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా సదుంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పెదిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. ప్రచారం చేస్తూ ఉండగా పెదిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనాలు ధ్వంసం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా సదుంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పెదిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి పాల్పడ్డారు. ప్రచారం చేస్తూ ఉండగా పెదిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనాలు ధ్వంసం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా సదుంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పెదిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి పాల్పడ్డారు. ప్రచారం చేస్తూ ఉండగా పెదిరెడ్డి అనుచరులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో వాహనాలు ధ్వంసం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లా సదుంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి పాల్పడ్డారు. ప్రచారం చేస్తూ ఉండగా పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనాలు ధ్వంసం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా సదుంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి పాల్పడ్డారు. ప్రచారం చేస్తూ ఉండగా పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో వాహనాలు ధ్వంసం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.